కాదు దిల్ రాజు గారు సగం అయిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి దిల్ రాజు గారిది కూడా. ఏం చేస్తాడు, ఎందుకంటే కథ చెప్పినప్పుడు అప్పుడు లాక్ అయిన ఎంసీఏ మీరు అన్నట్టే వరుస సక్సెస్లు ఉంటే ఏం చెప్పినా బాగుంటుంది. 2 సినిమాలు సక్సెస్ కాబట్టి అతను ఎంసీఏ కానీ వకీల్ సాబ్ కానీ హిట్లు కాబట్టి ఏం చెప్పినా కథ నచ్చింది. ఆ టైంలో లాక్ అయ్యాడు దిల్ రాజు గారు. ఏం లాక్ అయ్యాడు కూడా పూర్తిగా ఏంటండి పాయింట్ చెప్తారు సార్. ఒక సిస్టర్ ఇలా జరిగిందండి, బ్రదర్లో వచ్చి ఆ అమ్మాయిని సేవ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఇది కదా. ఎవరు చెప్పినా అంతే కదా. మిగతా లాగ్ అంతా చెప్పరు, మిగతా అంతా లైన్ బాగానే ఉంది రెడీ చేసుకుంటారు. రెడీ చేస్తున్నారు, ఇనే ఓపిక ఇనికి లేదు, టైం లేదు, కానీ ఏం చెప్తే అది బాగా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీ ద్వారా శ్రీరామ్ వేణు గారికి వార్నింగ్ ఇస్తున్నా, ఇలాంటి చెత్త కథలు తీసుకుని ప్రొడ్యూసర్లు నాశనం చేయొద్దని. నా మీద ఎవడైనా అన్నా పర్లేదు, నన్ను ఏమన్నా పర్లేదు, కింద ట్రోలింగ్ ఏం చేసినా పర్లేదు. ఒక చెత్త సినిమా తీయటం వల్ల ఒక నిర్మాత డబ్బే లాస్ కాకుండా నిర్మాత ఇజాత్ పోయింది. అది ఆయన దిల్లు మీద దెబ్బ కొట్టారండి, అంత గొప్ప సినిమా, గొప్ప ప్రొడ్యూసర్ మీద. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం, సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.